ఏందో ఏమో గీ నడమ ఎక్కడ చూసినా పులుల ముచ్చటనే వినిపిస్తున్నది. చిక్కవు దొరకవు అన్నట్టు తిరుగుతున్నాయి పులులు. రోజుకో ఊర్లే పులి ముచ్చట వినిపిస్తున్నది. అబ్బో పులి అమ్మో పులి అనే వార్తలే కనిపిస్తున్నాయి అన్నట్టు. పులి అంటే యాదకొచ్చింది, నల్లమల్ల అడవిలో జింకల తీరుగానే మందకు మందనే తిరుగుతున్నాయట పెద్ద పులులు. బగ్గ విరిగినాయట పెద్ద పులులు. ఒక్కసారి చూసేద్దాం పారి. ఆగా చూడర్రే, ఏ బిడ్డ ఇది మా అడ్డ అనుకుంటా కొలాసగా తిరుగుతాన్నాయి పెద్ద పులులు. ఇన్నొద్దులు పులులు ఊర్ల పోయింటే ఎక్కువ వస్తున్నాయి ఏందబ్బా అనుకుంటాన్నాం గాని అసలు అడవుల పోయింటే బగ్గ పెరిగినాయట పులులు. అందులో మన నల్లమల అడవులల్లో పెద్ద పులులు రాజ్యం వెళ్తున్నాయట. ఒకప్పుడు నల్లమల అడవులల్లో పులులే తిరుగుతలేవని భయపడ్డారు గాని అడవి ఆఫీసర్లు వాటి మంచి చెడ్డ గట్టిగా పట్టించుకునేటాలకు ఇప్పుడు లెక్క పెరిగిందని అంటున్నారు. ఎన్ని పులులున్నాయి ఏం కథ అని లెక్క కడితే 36 పెద్ద పులులు ఉన్నట్టు తేలిందట. అందులో 20 ఆడపులులు 13 మగ పులులు ఉన్నాయా అంటున్నారు. ఇంకో 3 పులులకు పరీక్షలు చేయలేదట. అయితే గిట్లనే సరిగ్గా 5 ఏండ్ల కింద నల్లమల్ల అడవుల పోయించి ఎన్ని పులులు ఉన్నాయని లెక్కేస్తే 7 అంటే 7 పులులు కనిపించినాయట. అయ్యో 9500 ఎకరాలున్న అడవులల్లా 3000 ఎకరాల పులుల అభయారణ్యం ఉన్న అడవిలా 7 పులులే ఉండుడేంది అని చాలా మంది బాధపడ్డారు. అసోంటిదికి 5 ఏండ్లల్లో 7 నుంచి 36కు పెరిగిందట లెక్క. దేశంలోనే పెద్ద పులులకు అడ్డా ఏంటిదంటే నల్లమల అడవులు అనేటట్టు తయారు చేయాలని చూస్తున్నారట అడవి ఆఫీసర్లు. తెలంగాణ ఏపీ అనంగానే పెద్ద పులులే యాదికి రావాలి అందరికీ. అట్లా చేయాలని తిప్పల పడతాన్రట. మరిగా జాతీయ జంతువు మన దగ్గరనే ఎక్క తిరుగుతాంది, మన దగ్గరనే ఎక్కువ ఉంటుంది అంటే గొప్పగా చెప్పుకునే ముచ్చట్నే. అందుకే పెద్ద పులులను కాపాడాలి, వాటిని మంచిగా చూసుకోవాలి అని కోరుకుంటారు పబ్లిక్.